నిర్గమకాండము 15:6 యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. శత్రువుని చితక కొడుతుంది. ఏది? దక్షిణ హస్తము, రైట్ హ్యాండ్. శత్రువును అణిచివేస్తుంది, శత్రువు మీద జయాన్నిస్తుంది కదా. ద హ్యాండ్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలపరిచేది, శత్రువును నాశనం చేసేది. సేవకులకు ఒకవేళ వ్యతిరేకంగా ఏది రూపించబడినా, అదే వాక్యంలో కూడా ఉంది కదా, వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. వారి పక్షముగా దేవుడు యుద్ధం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. యెహోషువ 31 యుద్ధాలు చేశాడు. యెహోషువ బలం చేత చేయలేదు, ఆయన శక్తి చేత ఇది జరగల. దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధం చేసిన ప్రతి వాటిలో కూడా 31 యుద్ధాలు కూడా ఆయన జయించినట్టుగా చూస్తున్నాం. ఏ యుద్ధం కూడా ఓడిపోలేదు యెహోషువ గారు. ఎన్నుకున్న వారి జీవితంలో గెలుపును మాత్రమే చూసే విధంగా ఆయన సేవకులను ఎన్నుకుంటాడు. వారి పక్షముగా యుద్ధం చేయడానికి కూడా ఆయన ఇష్టపడతాడు. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట చూస్తాం. యెషయా గ్రంథము 41లో, యెషయా గ్రంథం 41:9-10 వచనాలలో, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఏం చేస్తుంది ఈ దక్షిణ హస్తము? బలపరుస్తుంది, శత్రువును వెళ్ళగొడుతుంది, ఆదుకుంటుంది. బలహీనతలు ఉంటాయి, బలహీనతలు ఉన్నప్పుడు బలపరిచే దేవుడిగా ఉంటాడు. సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు అనేకమైన బలహీనతలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. కానీ అయినప్పటికీ దేవునికి అప్పచెప్పితే నమ్మకంగా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఇలాంటి సేవకుల గురించి మనము వారి గురించి ప్రార్థన చేయవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. దేవుడిని చేత ఎన్నుకోబడిన సేవకుల గురించి ఇది మనం ఆలోచించ. హ్యాండ్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలపరిచే హస్తమైనది. కుడి చేత దక్షిణ హస్తము, బలపరిచే హస్తము, శత్రువును వెళ్ళగొట్టే హస్తము, శత్రువును నాశనం చేసే హస్తము, ధైర్యాన్ని ఇచ్చే హస్తము కదా. బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచే హస్తం అది. తన సేవకులకు ఈ విధంగా ఉండడానికి ఆయన సాదృశ్యంగా వారి చేతిలోనే, దేవుని చేతిలోనే సేవకులను పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సురక్షితంగా వాళ్ళు ఉండగలరు ఆయన చేతిలో కదండి. ఏ అవసరత అయినా వాళ్ళకి కొదువగా ఉంటుందా? ఏ సమస్య అయినా సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యల గుండా విజయాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడతాడు ఆయన. ఆ సమస్యల గుండా తీసుకువెళ్ళిన విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు.